లీకులు బయటకు రావడమే కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రోయాక్టివ్గా రాలేదు అని అంటున్నారు. ఏంటంటారు? అంటే లీకులే ముందు వచ్చాయి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి రాలేదు బయటకు అంటున్నారు. దీని మీద ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఏమంటారు? మా దగ్గర నుంచి ఎందుకు వస్తాయండి? అంటే మీ ఖాతా వాళ్ళు పుచ్చుకున్నారన్నమాట, అంతేనా? ఓకేనండి. ఏదైతేనేంటి, సినిమా అయితే May 12న వితౌట్ లీక్ వచ్చేస్తుంది ఇన్ థియేటర్స్. మేమందరం చూడడానికి రెడీగా ఉన్నాము. మీరందరూ ఏంటి క్లాస్ బయట నిలబడ్డటువంటి స్టూడెంట్స్ లాగా అలా ఉన్నారు? రండి, క్లాస్ లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ ద క్లాస్. రండి రండి, నవీన్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మహేష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ మూవీ. మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు చేశారు. అప్పుడు మాకేం ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఆ సినిమా చేసి అది పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మాకు ఇంత పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీకి. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. అండ్ వీ వాంట్ టు మేక్ మోర్ మూవీస్ విత్ యూ అండి. అండ్ పరశురామ్ గారు, ఈ మూవీ ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు మేము ఎంత ఎగ్జైట్ అయ్యామో, అప్పటి నుంచి ఎంటైర్ ట్రావెల్ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. చాలా థ్యాంక్స్ అండి ఇంత మూవీ మాకు చేసి పెట్టినందుకు. మీరు మహేష్ గారికి స్టోరీ చెప్పేటప్పుడు ఒక 100 సార్లు అని ఉంటారు, సార్ ఈ స్క్రిప్ట్ మహేష్ గారికి అని. అది ఎందుకన్నారో అప్పుడు నాకు ఎంత అర్థమయ్యే, కానీ మొన్న ట్రైలర్ చూసిన తర్వాత మమ్మ సాంగ్ చూసిన తర్వాత మటుకు ఖచ్చితంగా అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కీర్తి, యూఆర్ లుకింగ్ సూపర్. అండ్ కొత్త కీర్తిని చూస్తాం ఈ సినిమాలో. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండి. తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా తమన్ గారు ఆర్ఆర్ గురించి ఇప్పుడు అసలు చెప్పవసరం లేదు. ఆయన ప్రతి బాలు సిక్సర్ కొడుతున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ మది గారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్, ప్రకాష్ గారు అండ్ లిరిసిస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. May 12 ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొత్తపోతుంది. ఫ్యాన్స్ అందరూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే డబల్ ఉంటుందండి. సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ May 12. థ్యాంక్ యూ. నవీన్ గారు, రామ్ గారు, గోపి గారు.